వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుల నిర్మూలన మహిళోద్ధరణ కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పులే. జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా నరసింహులపేట మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం KVPS జిల్లా నాయకుడు మందుల యాకూబ్ మాట్లాడుతూ, కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు ఆయన. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానికం కోసం, పేద అణగారిన అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. ఆయన అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశాడు. 1873 సెప్టెంబర్ 24న ఫులే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ ను ఏర్పాటు చేశాడు. కార్యక్రమంలో KVPS మండల అధ్యక్షులు కురంది సురేష్, చీరా సతీష్, నకిరకంటి స్వామి, చిరిమిల్ల వీరన్న, జాటోత్ సురేష్, రేణుక, శ్రావణి, స్రవంతి, అనూష తదితరులు పాల్గొన్నారు. నరసింహుల మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ప్రయాసంగ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి సేవలు నాడు మనవాద భావజాలంతో భారతదేశంలో మహిళలకు అంటరానితనం చదువు చెప్పకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజుల్లోనే సత్య అయినటువంటి సావిత్రిబాయి పూలకు విద్యను అభ్యసించి తన ద్వారా మహిళలకు భావి భారత పౌరులు కావాలని చెప్పి మనస్ఫూర్తిలో ఉన్నటువంటి మరి దారుణమైన విద్యుత శిష్ట చేసడంలో ఆ రోజు వెనుకబడిన వర్గాలకు ఆమె అభ్యున్నతి కోసం, ఆడలకు అభ్యున్నతి కోసం, విద్యార్థుల కోసం చదువు నేర్పేటువంటి మహనీయులు, వారికి సంఘ సంస్కర్తగా పేరున్నటువంటి వాళ్ళను ఈరోజు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ టీచర్ డేను జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినాలను చెప్పకుండా మతోన్మాదులు ఉన్నటువంటి వారిని పేరు జరుపుతున్నాయి. దీనికి ప్రయాసంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళని కీర్తించి వాళ్ళని గౌరవంగా స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి వాళ్ళు పుట్టిన జన్మదినాన్ని టీచర్ డే జరపాలని చెప్పి కోరుకుంటూ ఉపన్యాసం. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.